బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త, ఆయన చేసిన పరిచర్య యొక్క వివరాలన్నీ మనం గమనిస్తాము. బైబిల్ ఒకవేళ క్రొత్తగా చదువుతున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే, నేను బైబిల్ ఎక్కడ స్టార్ట్ చేయాలండి? పాత నిబంధన గ్రంథంలో కొన్నిసార్లు అన్ని పుస్తకాలు అర్థం కావు, అన్ని గ్రంథాలు మరి పరిపూర్ణంగా అవగాహన చేసుకోలేరు. ఒకవేళ క్రొత్తగా యేసు ప్రభువును తెలుసుకొని క్రొత్తగా వాక్యం చదువుతున్న వారైతే, ఏ బుక్ చదివితే, ఏ బుక్తో స్టార్ట్ చేస్తే బైబిల్ నాకు బాగా అర్థమవుతుంది అని మీరు అడిగితే కనుక, సువార్తలు మీరు చదవగలిగితే మత్తయి, మార్కు, లూకా, యోహాను, మాథ్యూ, మార్క్, లూక్, జాన్, ఈ నాలుగిటిని సువార్తలు అని పిలుస్తారు. నూతన నిబంధనలో ఈ 4 సువార్తలు మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక, ఆయన యొక్క జన్మము, ఆయన జీవితము, ఆయన పరిచర్య వివరాలు, ఆయన మరణము, ఆయన పునరుత్థానం, ఈ విషయాలన్నీ 4 సువార్తల్లో ఉంటాయి. సో అవి మీరు చదవడం స్టార్ట్ చేస్తే మీకు యేసు ప్రభు గురించి బాగా అర్థమవుతుంది. ఆ తర్వాత మీరు బైబిల్ గ్రంథంలో కోర్స్ కీర్తనలు, సామెతలు, ఇంకా పాత నిబంధన, క్రొత్త నిబంధనలోని మిగతా పుస్తకాలన్నీ చదవచ్చు. అయితే ఈ 4 సువార్తలలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్య వివరాలు మనం గమనిస్తాం. ఈ రోజుల్లో మరి సేవ చేస్తున్న వారు చాలామంది ఉన్నారు, సేవలో వాడబడాలని ఆశ ఉన్నవారు కూడా చాలామంది ఉన్నారు. యేసయ్య సేవ ఎలా చేశారో మనం చూస్తే, యేసయ్య లోకంలో జీవించినప్పుడు ఆయన చేసిన పరిచర్య గురించి మనం సరిగ్గా అర్థం చేసుకుంటే, ఈ లోకంలో మనం కూడా ఆయన సేవకులుగా, ఆయన బిడ్డలుగా మనం కూడా పరిచర్యలో ఎలా వాడబడగలమో యేసు ప్రభు యొక్క జీవితాన్ని విశ్లేషించడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితాన్ని పరిశీలించడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో ఆయన వేసిన ప్రతి అడుగు, ఆయన పలికిన ప్రతి మాట మనం గ్రహించడం ద్వారా చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. యేసయ్య బోధకుడు, హీ వాజ్ కాల్డ్ టీచర్. యేసు ప్రభును ఆయన జీవించిన దినాల్లో చాలామంది బోధకుడా అని పిలిచేవారండి. ఎందుకంటే ఆయన శ్రేష్టమైన బోధలు చేశాడు. ప్రపంచాన్ని మార్చిన బోధలు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధలు. హిస్ టీచింగ్స్ హ్యావ్ ఇంపాక్టెడ్ ద వరల్డ్ లైక్ నో వన్ ఎల్స్. ఈ ప్రపంచంలో బోధలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, గురువులు ఉన్నారు చాలామంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధలు ప్రపంచాన్ని ప్రభావితం చేసినంతగా ఇంకెవ్వరి బోధలు కూడా ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేయలేదు. చూడండి, రోజులో మనం చాలా మాటలు మాట్లాడతాం, కొన్ని అయితే ఖచ్చితంగా వేస్ట్ మాటలే, కొన్నిటిని డస్ట్బిన్లో పడేయడానికి ఉపయోగపడతాయి. కొన్ని మాటలు మనం మాట్లాడే మాటలు, కొన్ని మాటలు బాధించే మాటలుగా ఉంటాయి, కొన్ని మాటలు ఇతరులను కించపరిచే మాటలుగా ఉంటాయి, కొన్ని మాటలు ఇతరులని మనం న్యాయం తీరుస్తూ మాట్లాడుతాం. వీళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళంటి వాళ్ళు, మనకేమీ తెలియకపోయినా వాళ్ళ గురించి మనం ఏదో వినుంటాం, ఏదో ఊహించుకొని ఉంటాం, కొన్ని జడ్జ్మెంటల్గా మాట్లాడుతుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాటలన్నీ శ్రేష్టమైన మాటలేనండి. హల్లెలూయా. ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాట అమూల్యమైన మాట. ఈ లోకంలో మంచిగా ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలంటే, యేసయ్య యొక్క బోధలు, యేసయ్య యొక్క మాటలు మనం నేర్చుకోగలిగితే, వినగలిగితే, వాటిని చదవగలిగితే, అధ్యయనం చేయగలిగితే మనం ఆశీర్వాదాన్ని, దీవెనను పొందుకుంటాం. మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తున్న దినాల్లో జరిగిన ఒక సంఘటన అక్కడ మనం గమనిస్తాం. బైబిల్ గ్రంథంలో వ్రాయబడినవన్నీ చరిత్ర, ఇదంతా నిజంగా జరిగినవే. కట్టుకథలు కానీ లేకపోతే ఊహించుకొని రాసిన విషయాలు కానీ ఏమి లేవండి. యేసు ప్రభు మానవ రూపంలో ఆయన ఇశ్రాయేల్ అనే దేశంలో ఆయన పుట్టినప్పుడు అక్కడ జరిగిన ఒక సంభవము ఇప్పుడు మనం చదువుతున్నాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 14వ వచనం నుండి కొన్ని వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ప్రతి ఒక్కరు లైవ్లో చూస్తున్న వారు కూడా మీ దగ్గర ఉన్న బైబిల్ గ్రంథాలు తెరవండి. అందరం కలిసి 14వ వచనం నుండి చదువుకుందాం. వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి మోకాళ్ళుని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వాని తీసుకొని వచ్చి తిని, కానీ వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండని చెప్పెను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. హల్లెలూయా. యేసయ్య దగ్గరకు వచ్చి స్వస్థత పొందకుండా ఒక్క రోగి కూడా వెళ్ళలేదండి. హల్లెలూయా.
కొన్ని హాస్పిటల్స్కి వెళ్తే ఆ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాం కానండి, ఎందుకో సరిగ్గా మాకు బాగాలేదండి, అందుకని ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామండి అని కొన్నిసార్లు మనం డాక్టర్స్ని మారుస్తుంటాం, హాస్పిటల్స్ మారుస్తుంటాం, ఇంకొక సెకండ్ డాక్టర్ ఒపీనియన్, థర్డ్ డాక్టర్ ఒపీనియన్ తీసుకుంటూ ఉంటాం. కానీ యేసయ్య డాక్టర్లకే డాక్టర్. ఆయన దగ్గరకు వచ్చి వ్యాధి నయం అవ్వకుండా, రోగం బాగుపడకుండా ఒక్కళ్ళు కూడా తిరిగి వెళ్ళలేదు. యేసు ప్రభు దగ్గరకు ఒక తండ్రి వచ్చాడంట. ఆ తండ్రికి ఒక కొడుకున్నాడు. ఆ కుమారునికి ఒక సమస్య ఉంది. హీ హ్యాడ్ అ హెల్త్ ప్రాబ్లం. అది ఏంటి అని ఆలోచిస్తే తెలుగులో చాంద్ర రోగం అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో ఎపిలెప్సీ అనే మాట మనం చూస్తాం. చాంద్ర రోగం అంటే ఏంటంటే ఒక ఫిట్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో మనకు తెలుసు కదండి, ఎవరికైనా ఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళు పడిపోయి మరి కొట్టుకుంటూ ఉంటారు. ఏదన్నా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు పడిపోతే వాళ్ళకి ప్రాణ అపాయం కూడా కలుగుతూ ఉంటుంది. రోడ్డు మీద సడన్గా పడిపోతే, ఏదైనా వాహనం వచ్చి వాళ్ళని డాష్ ఇచ్చిందంటే వాళ్ళకి ప్రమాదం. ఒకవేళ ఏదైనా షార్ప్ ఎడ్జెస్ ఉన్న దగ్గర పడిపోతే కోసుకుపోతూ ఉంటుంది, బ్లీడింగ్ అవుతుంటుంది, తల మీద గాయాలయ్యి ఎపిలెప్సీతో చనిపోయిన వాళ్ళు కూడా కొంతమంది మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ఈ తండ్రి తన కుమారుడిని యేసయ్య దగ్గర తీసుకొచ్చి చెప్తున్నాడు, అయ్యా నా కుమారుడు చాంద్ర రోగంతో బాధపడుతున్నాడు, అతనికి ఆ రోగం వచ్చినప్పుడు అగ్నిలో నీళ్లలో పడిపోతున్నాడంట. అగ్ని చూడగానే అగ్నిలో వెళ్ళి పడిపోతున్నాడంట, కాలిపోతే చనిపోతాడు, నీటిలో వెళ్ళి పడిపోతే మునిగిపోతే ప్రమాదం. సో ఒక మాటలో చెప్పాలంటే ఈ వ్యక్తి యొక్క తల్లి తండ్రి ప్రతిరోజు నరకాన్ని అనుభవిస్తున్నట్టు. కొన్ని సమస్యలేమో కొంతకాలం మనల్ని వేధిస్తే, కొన్ని సమస్యలు పగలు రాత్రి తేడా లేకుండా మనల్ని బాధిస్తూనే ఉంటాయి. చూడండి, ఇంట్లో కొడుకుండి ఆ కుమారునికి చాంద్ర రోగం ఉండి నీటిని చూడగానే వెళ్ళి పడిపోతున్నాడు, అగ్నిని చూడగానే వెళ్ళి పడిపోతున్నాడంటే వీళ్ళు అస్తమానం ఆ అబ్బాయిని కనిపెట్టుకొని ఉండాలి, అవునా కదా? అది ఎలా ఉంటుందంటే అనుక్షణం ఒక టెన్షన్ అనమాట. ఇంట్లోకి కరోనా వచ్చింది, ఎవరికైనా పాజిటివ్ అయ్యారనగానే మిగతా అందరికీ టెన్షన్ మొదలవుతుంది, అవునా కదా? ఎందుకంటే అమ్మో ఎక్కడుందో, ఇంకెవరికి వస్తుందో, ఇప్పుడు మిగతా వాళ్ళనన్నా కాపాడుకోవాలని అదొక టెన్షన్. ఇప్పుడు చాంద్ర రోగి అయిన కుమారునితో తండ్రి చాలా వేదన పడుతున్నాడు, కుటుంబస్తులు చాలా అవస్థ పడుతున్నారు. దే ఆర్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ హిజ్ లైఫ్, అబౌట్ హిజ్ సేఫ్టీ. ఈ అబ్బాయిని సురక్షితంగా ఉంచాలి, ఈ అబ్బాయి 10 కాలాల పాటు బ్రతకాలి, మేమెవరూ చూడనప్పుడు నీటిలో వెళ్ళి పడిపోయి మునిగిపోతే ఏంటి, ఎవరు చూడనప్పుడు వెళ్ళి అగ్నిలో పడిపోయి కాలిపోతే ఏంటని ఆ తల్లిదండ్రులు, కుటుంబీకులు ఒక రకంగా చెప్పాలంటే నరకాన్ని అనుభవిస్తున్నారు ఈ అబ్బాయి యొక్క ఆరోగ్య స్థితిని బట్టి. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఆ తండ్రి యేసయ్య వద్దకు వచ్చాడు. మన జీవితంలో ఏ సమస్య మనకున్నదన్నది ప్రశ్న కాదు, కానీ రావాల్సిన చోటుకు వస్తే, యేసయ్య దగ్గరకు వస్తే నీ సమస్యకు ఖచ్చితమైన పరిష్కారం ఉంది. హల్లెలూయా. ఆ వ్యక్తి అంట, అబ్బాయి యొక్క తండ్రి యేసయ్య దగ్గరకు వచ్చాడంట. వచ్చి చెప్తున్నాడు, అయ్యా నా కుమారుడు చాంద్ర రోగంతో మిక్కిలి బాధపడుతున్నాడు. అబ్బాయే కాదు మిక్కిలి బాధపడుతుంది, కుటుంబీకులు కూడా మిక్కిలి బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ అబ్బాయిని ఎవరు తీసుకొచ్చారంటే తండ్రి తీసుకొచ్చాడు, అవునా కదా? ఆ అబ్బాయిని తండ్రి తీసుకొచ్చాడు. కొన్నిసార్లు మన కుటుంబీకులు సఫర్ అవుతుంటే మనం చూసి నేనేం చేయగలనులే అని లోపల బాధపడిపోతూ ఉంటాం. నీవు నిజంగా నీ కుటుంబీకులను ప్రేమిస్తే, నీవు నిజంగా నీ స్నేహితులను ప్రేమిస్తే, వారు తీరని, తరగని, కుదరని సమస్యలతో బాధపడుతుంటే నువ్వు కూడా వాళ్ళని చూసి ఏడ్చుకుంటూ కూర్చోవడం కాదు. నువ్వు కూడా ఫోన్ చేసి అయ్యో ఇలా అయిందండి, అలా అయిందండి, నేను కూడా చాలా బాధపడుతున్నా అని చెప్పడం కాదు. వాళ్ళ కోసం నువ్వేం చేయగలవో నువ్వు చేయాలి. హల్లెలూయా. వాళ్ళకి యేసయ్య గురించి తెలియకపోతే చెప్పు, వాళ్ళ కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయి, వాళ్ళని యేసయ్య దగ్గర తీసుకురా. వాళ్ళు బాగుపడడం ద్వారా వాళ్ళ కష్టం తీరుతుంది, నీవు కూడా సంతోషంగా ఉంటావు. ఈ తండ్రి కుమారునికి ఒక మేలు చేశాడండి. ఆ మేలు ఏంటంటే ఆ వైద్యుల దగ్గరికి, ఈ వైద్యుల దగ్గరికి తిప్పుంటాడేమో తెలీదు, కానీ పరమ వైద్యుని దగ్గరికి మాత్రం తీసుకొని వచ్చాడు. యేసుక్రీస్తు వద్దకు తీసుకొని వచ్చిన తర్వాత 16వ వచనంలో, నీ శిష్యుల యొద్దకు వాని తీసుకొని వచ్చితిమి, కానీ వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను. ఆ తర్వాత అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా. దిస్ ఇస్ అ డిసప్పాయింటింగ్ థింగ్. ఇక్కడ ఒక నిరుత్సాహకరమైన పరిస్థితి సందర్భాన్ని చూస్తున్నాం. ఏంటదంటే ఈ చాంద్ర రోగం గల వ్యక్తి యొక్క తండ్రి చెప్తున్నాడు, మా అబ్బాయిని నీ శిష్యుల వద్దకు తీసుకెళ్ళాం యేసయ్య, కానీ నీ శిష్యులు ఎందుకో స్వస్థపరచలేకపోయారు అని చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో యేసయ్య ఒక చక్కని మాట చెప్పారు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం.
నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటి కంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. యేసు ప్రభులో స్వార్థం లేదండి. కొన్నిసార్లు చూడండి, గురువులు కొన్ని శక్తులు వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు, అవునా కదా? అమ్మో, శిష్యులకు అన్ని శక్తులు నేర్పిస్తే గురువుకి స్పెషాలిటీ ఉండదు కదా. కానీ యేసయ్య అలా ఎప్పుడు ప్రవర్తించలేదు. యేసయ్య అన్నాడు, నా యందు ఎవరైనా విశ్వాసం ఉంచితే నేను ఏ అద్భుతాలు చేశానో అవన్నీ వాళ్ళు చేస్తారు, ఇంకా గొప్ప కార్యాలు కూడా చేస్తారు. ఎందుకంటే యేసయ్య నామములో ఉన్న శక్తి అంత గొప్పది, అంత విశేషమైనది. ఇప్పుడు యేసయ్య అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వారు నాలాగా అద్భుతాలు చేస్తారు, నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు అని చెప్తే, మరి శిష్యుల వలన ఈ వ్యక్తి ఎందుకు స్వస్థపడలేదండి? ఎందుకు అని ఆలోచిస్తే యేసయ్య అక్కడ చాలా క్లియర్గా ఆ మాట చెప్పారు. చూడండి, యేసయ్య చెప్పిన మాట 17వ వచనం. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలముందును ఎంతవరకు మిమ్మును సహింతును. యేసయ్య ఈ మాటలు కొంచెం కోపంగా, కొంచెం నిరుత్సాహంగా పలుకుతున్నట్లు అనిపిస్తుంది, అవునా కదా? యేసయ్య శబ్దం ఇదంతా రికార్డెడ్గా మనకి వినపడట్లేదు, కానీ ఈ మాటలు చదివినప్పుడు యేసయ్య ఏ టోన్లో మాట్లాడారో మనం ఖచ్చితంగా చెప్పచ్చు కదండి. ఇప్పుడు ఏదైనా ఒక తిట్టును అక్కడ రాశారనుకోండి బుక్లో, అది మనం వినకపోయినా అది చదవగానే మనకు అర్థమవుతుంది ఇది కోపంతో మాట్లాడిన మాట అని. ఇప్పుడు ఈ మాట యేసుక్రీస్తు ప్రభు ఒక డిసప్పాయింట్మెంట్తో, ఒక అసహనంగా, ఒకంత కోపంగా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే యేసయ్య అంటున్నాడు, మిమ్మల్ని ఇంకెంతకాలం సహిస్తాను. ఇది ఎవరి గురించి అంటున్నాడంటే శిష్యుల గురించి అంటున్నాడు. శిష్యులను గూర్చి యేసయ్య ఎందుకు అసహనాన్ని వ్యక్తపరిచాడు? కొన్నిసార్లు చూడండి, ఎవరికైనా ఏదైనా ఒక పని చెప్తే చేస్తామని చేయకుండా ఉన్నారనుకోండి, రెండోసారి చెప్తాం, మూడోసారి చెప్తాం, నాలుగోసారి చెప్తాం, ఐదోసారి చెప్పం, అరుస్తాం, అవును కదా? ఇంకెన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు చెప్తే వినట్లేదేంటి? వై డోంట్ యూ కేర్, నా మాటలు ఎందుకు పట్టించుకోవట్లేదని కేకలు వేస్తాం కదండి. యేసయ్య ఇక్కడ తన శిష్యులను గూర్చి ఒక అసహనాన్ని వ్యక్తపరుస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఎందుకు యేసయ్య అసహనాన్ని వ్యక్తపరిచాడు? యేసయ్యకి చాలా సహనం ఉంది కదండి, ఉందా లేదా? ఆయనకున్న పేర్లలో ఒక పేరు ఏంటంటే ఆయన దీర్ఘశాంతుడు అంట. దీర్ఘశాంతుడు అనే మాటను ఎలా చదవాలంటే దీర్ఘశాంతుడు అని చదవాలి. ఎందుకంటే ఆయనకి శాంతం చాలా దీర్ఘంగా ఉంటుంది అనమాట. అంత ఈజీగా హీ డజంట్ లూజ్ హిస్ కూల్ దట్ ఈజీ. అంత ఈజీగా దేవుడు తన సహనాన్ని కోల్పోడు. ఆయన దీర్ఘశాంతం గలవాడు కాబట్టి నీవు నేను బ్రతికున్నాం. ఆయన మనం చేసిన చెడు పనులకు, మనం చేసిన పాపానికి వెంటనే మనకు శిక్షిస్తూ ఉంటే మనలో ఎవరం కూడా ఈ భూమి మీద ఇప్పటికి ఉండే వాళ్ళము కాదు. దీర్ఘశాంతం కలిగిన దేవుడు, దీర్ఘశాంతం కలిగిన యేసయ్య, వై వాజ్ హీ ఇంపేషెంట్ విత్ ద డిసైపుల్స్? శిష్యుల విషయంలో ఎందుకు దేవుడు నిరుత్సాహపడ్డాడు? ఎందుకన్నాడు మిమ్మల్ని నేను ఎంతకాలం సహించాలని ఎందుకన్నాడండి? పాపాత్మురాలైన స్త్రీ యేసయ్య దగ్గరకు తీసుకురాబడింది కదండి, మనకు తెలుసు. వ్యభిచార పాపంలో పట్టబడిన స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఆమెతో మిగతా వారందరూ అసహనంగా ఉన్నారు. మనం గమనించినట్లయితే ఆమెను తీసుకొచ్చిన శాస్త్రులు, అక్కడ ఊరిలో పెద్దలు, పురుషులందరూ ఈమెను చూస్తూ కారాలు మిరియాలు నూరుతూ చాలా సీరియస్గా, చాలా అసహనంగా, ఈమె మంచిది కాదండి, ఈమె ప్రవర్తన చాలా చెడ్డది, ఈమె అలాంటిది ఇలాంటిదని అందరూ చాలా ద్వేషంతో, చాలా అసహనంతో ఆమె వైపు చూస్తున్నా యేసయ్య మాత్రం చాలా సహనంతో అమ్మా అని మాట్లాడారు కదండి. పాపంలో పట్టబడిన స్త్రీతో యేసయ్య అసహనాన్ని చూపించలేదు, కానీ శిష్యులతో అసహనంగా వ్యవహరిస్తున్నాడు. వాయ్? ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనం ఒకటి గ్రహించాలి, అదేంటంటే యేసయ్యకు మనలో కొన్ని విషయాలు అసహనాన్ని పుట్టిస్తాయి. ఏంటవంటే ఆర్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్. మనలో అవిశ్వాసం యేసయ్య చూస్తే ఆయన దాన్ని సహించలేడు. అర్థమవుతుందండి? యేసయ్య అంటున్నాడు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా. యేసయ్య ఇలా కఠినంగా మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. మీరు మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు తరచి పరిశీలించండి, మీకు తెలుస్తుంది. యేసయ్య కోపాన్ని చూపించిన సందర్భాలు కానీ, యేసయ్య గద్దించిన సందర్భాలు కానీ చాలా తక్కువ. వెరీ రేర్లీ వీ ఫైండ్. అండ్ వాటిలో ఒక సందర్భము ఇది, మూర్ఖతరం వారలారా. అంటే మూర్ఖులు. మీరు ఎందుకు మూర్ఖులయ్యారు? వాళ్ళు
సైన్స్, ఫిలాసఫీ, బయాలజీ, మ్యాథ్స్, లెక్కలు, ఫోన్ వాడడం రాక దేవుడు వాళ్ళని మూర్ఖతరం అనట్లేదు. ఈ తరంలో చిన్న చిన్న పిల్లలు కూడా సెల్ ఫోన్లు వాడేస్తున్నారు కదండి. టెక్నాలజీ ఫ్రీక్స్ అయిపోతున్నారు చిన్న చిన్న పిల్లలు కూడా. కానీ తల్లిదండ్రులు, తాతయ్యలు, అమ్మమ్మలకైతే సెల్ ఫోన్ పట్టుకోవడం రాదు, ఏం నొక్కాలో తెలియదు, ఎలా ఫోన్ చేయాలో తెలియదు. ఇంకా టచ్ స్క్రీన్ అయితే వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటారు. ఎక్కడ నొక్కకూడదు అక్కడ నొక్కేసి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి ఇది ఏమైపోయిందో అర్థం కావట్లేదమ్మా అని మనకిస్తారు మళ్ళీ కదండి. టెక్నాలజీ రాని వాళ్ళని యేసయ్య మూర్ఖతరం అని అనట్లేదండి. మీకు టీవీ ఆన్ చేసుకోవడం కూడా రాదా, మీకు స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేయడం కూడా రాదా అని యేసయ్య కోపగించుకోవట్లేదు. శిష్యులను చూసి అంటున్నాడు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలం ఉంటాను, ఎంతవరకు మిమ్మును సహింతును. ఆ తర్వాత యేసయ్య అన్నాడు, ఆ అబ్బాయిని, ఆ చిన్నవాడిని నా యొద్దకు తీసుకొని, నా శిష్యులు చేయలేకపోయారా, బాధపడద్దు, నేను చేస్తాను. హల్లెలూయా. కొన్నిసార్లు మనం మనుషుల మీద ఆశ పెట్టుకొని వెళ్తాం, మనుషుల వల్ల ఏం కాదు, వీళ్ళ వల్లే కాలేదండి ఇంకేమవుతుందని మనం ఏం కృంగిపోవాల్సిన అవసరం లేదు. అల్టిమేట్గా నువ్వు యేసయ్య దగ్గరికి వెళ్తే, నీ జీవితంలో ఆయన దగ్గరకు వెళ్తే నీకు దొరకని పరిష్కారం ఏదీ లేదు. హల్లెలూయా. ఇఫ్ యూ గో టు జీసస్, అంతే, ష్యూర్ సొల్యూషన్. ఖచ్చితమైన పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది? మన ప్రతి సమస్య కంటే, ఆర్థిక సమస్య అయినా, ఆరోగ్య సమస్య అయినా, మానసిక సమస్య అయినా, ఏ సమస్య అయినా యేసయ్య దగ్గరికి వెళ్తే పరిష్కారము గ్యారెంటీడ్, ఇంక అందులో సందేహం లేదు. యేసయ్య అంటున్నాడు, ఆ చిన్నవాణ్ణి నా యొద్దకు తీసుకొని రండి అని. 18వ వచనంలో, అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయిను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. హల్లెలూయా. నాకు నచ్చిన మాట, ఆ గడియలోనే. ఒక రోజు పట్టిందా అండి? ఒక నెల రోజులు పట్టిందా? ఈ ట్రీట్మెంట్ అంతా వాడాలండి, అప్పటికి తగ్గుతుందో చూద్దామండి, కొంచెం బలం మాత్రలు వాడాలండి అని చెప్పాడండి యేసయ్య? నథింగ్. ఆ గడియలోనే స్వస్థత పొందాడు. ఇమ్మీడియట్లీ యేసయ్య దగ్గరకు వెళ్ళడం ఆలస్యం, స్వస్థత పొందుకున్నారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఆ తర్వాత శిష్యులు మళ్ళీ మెల్లగా యేసయ్య దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారంట. చూడండి ఆ మాట, 19వ వచనం. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేము ఎందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. చూడండి, శిష్యులకు ఒక మాటలో చెప్పాలంటే పరువు పోయింది. ఎందుకంటే శిష్యులు యేసయ్యతో హడావిడిగా తిరిగేసేవాళ్ళు. చాలా విశ్వాసంగా ఆ వ్యక్తి, మా అబ్బాయికి చాంద్ర రోగం ఉంది, కొంచెం ప్రార్థన చేయండి, వెళ్ళగొట్టండి అంటే వెళ్ళగొట్టలేకపోయారు. ఇప్పుడు ఎవ్వరు లేకుండా చూసుకొని ఒక్కసారి యేసయ్యని అడగాల, ఎందుకు, ఎక్కడ తేడా అయిందో తెలుసుకోవాలి. యేసయ్యతోనే ఉంటున్నాము, కానీ ఎందుకో యేసయ్య శక్తిని మాత్రం మేము పొందుకోలేకపోయామే, యేసయ్య చేస్తున్న అద్భుతాల వల్లే మేము చేయలేకపోతున్నామే, మాలో ఏంటి కొరత, మాలో ఏంటి కొదువ, వాట్ ఈజ్ ల్యాకింగ్ అని వాళ్ళు యేసయ్య ఏకాంతంగా ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడారంట. మేము ఎందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతాం. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. చాంద్ర రోగంతో ఆ అబ్బాయి బాధపడుతున్నాడు, కానీ ఆ చాంద్ర రోగం ఎప్పుడు నయమైందంటే అతనిలో ఉన్న దురాత్మను యేసయ్య వెళ్ళగొట్టినప్పుడు. కొన్నిసార్లు కొన్ని దురాత్మల వలన కొన్ని ఆరోగ్య సమస్యలు కొంతమంది వ్యక్తులకు వస్తూ ఉంటాయి, మనం గ్రహించుకోవాలి. అన్ని వ్యాధులు దురాత్మల వల్ల వస్తాయని చెప్పట్లేదండి. జ్వరం వచ్చిందంటే దురాత్మ వల్ల వచ్చిందండి, తాయితు కట్టించుకోండి అంటారు, అది కరెక్ట్ కాదు. తాయితులు కాదు నీకు పరిష్కారం. అక్కడికి ఇక్కడికి వెళ్ళి చేతుల నిండా దారాలు కట్టించుకోవడం కాదు పరిష్కారం. యేసయ్య దగ్గరకు రా, ఏ సమస్య అయినా. కానీ కొన్ని సమస్యలు కొన్ని అపవిత్రాత్మ శక్తుల యొక్క ప్రభావము వలన వస్తూ ఉంటాయి. మాకు తెలుసు, పాలకొల్లు ప్రాంతం నుండి ఒక సహోదరు వస్తూ ఉండేది మందిరానికి, ఇప్పటికీ వస్తూ ఉంటారు వాళ్ళు. తనకి దయ్యం పడుతూ ఉండేదండి, దయ్యం పడుతూ ఉండేది. కరెక్ట్గా వివాహమైన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చేది, గర్భఫలం దేవుడు ఇవ్వగానే వచ్చి చెప్పేది, నాకు దేవుడు గర్భఫలం ఇచ్చాడక్క అని చెప్పి. ఆ తర్వాత సడన్గా ప్రార్థన జరుగుతూ ఉన్నప్పుడు దయ్యం పట్టేసి గట్టిగా కేకలు వేస్తూ ఉండేదండి. ఎప్పుడైతే దయ్యం పట్టేదో ఆమె అబార్షన్ అయిపోతూ ఉండేది. ఆ అమ్మాయికి దాదాపు 2 సార్లు 3 సార్లు అలా జరిగింది. గర్భం ధరించడం, ఆ తర్వాత బేబీ అబార్ట్ అయిపోవడం, చాలా నిరుత్సాహం, చాలా కన్నీళ్ళు. ఆ తర్వాత ఒకానొక రోజున దైవజనులు ప్రార్థన చేసి ఆమెలో ఉన్న అపవిత్రాత్మను వెళ్ళగొట్టిన తరువాత ఆమెకు ఒక చక్కని మగబిడ్డను దేవుడిచ్చారు. హల్లెలూయా. అపవిత్రాత్మ పోయాక ప్రెగ్నెన్సీ నిలవబడడం స్టార్ట్ అయింది. అలాగని అబార్షన్స్ అయిన అందరికీ దయ్యాల వల్ల అబార్ట్ అవుతాయని నేను చెప్పట్లేదండి. నా మాటలు మీరు అర్థం చేసుకుంటున్నారని నేను నమ్ముతున్నాను.
కొన్నిసార్లు అపవిత్రాత్మ శక్తులు మనిషిని, శరీరాన్ని, ఆరోగ్యాన్ని బలహీనపరుస్తూ, నిర్వీర్యం చేస్తూ, నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు రాకుండా అడ్డుపడుతూ ఉంటాయి. ఆ దయ్యం పోతే కానీ నీకు విడుదల రాదు. కొన్నిసార్లు అనుకుంటారు దేవుడు లేడు, దయ్యం లేడు. నువ్వు కూడా లేవైతే. దేవుడు ఉన్నాడు, దయ్యము ఉన్నాడు, నువ్వు కూడా ఉన్నావు. అవునా కదా? అపవిత్రాత్మ శక్తులు ఉన్నాయి. దేవుని శక్తికి విరోధంగా అపవిత్రాత్మ శక్తులు పనిచేస్తూ ఉంటాయి. అయితే నీవు రక్షించబడిన విశ్వాసివైతే నీ మీద అపవిత్రాత్మ శక్తులకు ఏమాత్రము అధికారము ఉండదు. హల్లెలూయా. కొంతమందికి ఇదొక భయం అండి. రక్షణ పొందుతారు, బాప్తిసం తీసుకుంటారు, అమ్మో నాకు దయ్యం పట్టిందేమోనండి. నీకెందుకు పడుతుంది? నీకు పట్టదు. ఎందుకంటే నీలో దేవుడు ఉన్న, పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ఇంకా అపవిత్రాత్మకు నీలో చోటు ఉండదు. యు డోంట్ హ్యావ్ టు ఫియర్ the evil spirits when the Holy Spirit God is dwelling within you. నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు బయట అపవిత్రాత్మ శక్తులు గాల్లో ఉంటాయి, అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, పర్వాలేదు. కానీ నీకు మాత్రం అవి పట్టవు. నిన్ను అవి సమీపించే ధైర్యము చేయవు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ఏమనంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. యోర్ మేకర్ ఈజ్ యోర్ హస్బెండ్. దేవుడు అంటున్నాడు, నీకు నేను భర్తను, నీకు నేను సృష్టికర్తను, నీకు నేను రక్షకుడను, నీకు నేను కాపర్ని, నీకు నేను భర్తను కూడా. ఇది ఓన్లీ స్త్రీలకే కాదు, పురుషులకు కూడా వర్తిస్తుంది. వాట్ డస్ ఇట్ మీన్? దేవుడు నిన్ను సృష్టించిన వాడనైనా నేను నీకు భర్తను అంటే అర్థం ఏంటి అంటే, భర్త అంటే బాధ్యత, భద్రత, పోషణ, భరించేవాడు. ఇవన్నీ భర్త యొక్క పనులు, భర్త యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. దేవుడు నిన్ను సృష్టించిన వాడనైనా నేను నీకు భర్తనని చెప్పాడంటే అర్థం ఏంటంటే, నీ బాధ్యత, నీ భద్రత, నీ పోషణ, నీ భవిష్యత్తు అన్నీ నేను జాగ్రత్తగా చూసుకుంటాను. హల్లెలూయా. ఇంకో ప్రాముఖ్యమైన మాట, పెండ్లి కాని ఆడపిల్లలను ఒకవేళ రోడ్డు మీద వెళ్తుంటే ఎవరైనా కన్నెత్తి చూస్తారేమో, కానీ ఒక స్త్రీకి వివాహం అయిన తర్వాత మరి ఏ పురుషుడు కూడా ఆమె వైపు కన్నెత్తి చూడడానికి ఇష్టపడడు, సభ్యత కలిగిన పురుషుడైతే. కొంతమంది ఉంటారులేండి వావి వరుసలు లేని వాళ్ళు, వాళ్ళ ఎవరినైనా చెడు దృష్టితో చూడగలరు, వారి గురించి నేను చెప్పట్లేదు. కానీ ఒక సభ్యత కలిగిన పురుషులైతే వివాహమైన స్త్రీని ఇంకా కన్నెత్తి చూడరు. ఎందుకంటే ఆమె మరొక పురుషునికి చెందినది, ఆమెని నేను వేరే దృష్టితో చూడడానికి వీల్లేదని ఒక జాగ్రత్త కలిగి ఉంటారు వారు, విశ్వాసులైన అవిశ్వాసులైన. ఇప్పుడు యేసయ్య నీకు భర్తగా ఉన్నాడంటే, నీవు రక్షించబడిన విశ్వాసివైతే, నీవు దేవుని స్వంతం అయితే నిన్ను కన్నెత్తి చూడడానికి అపవాది భయపడతాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? కొంతమందికి అపవాది అంటే భయం. అమ్మో అపవాది ఏం చేస్తాడు? ఏమి చేయడు. నువ్వు యేసయ్య స్వంతం కాబట్టి, నీవు యేసయ్య రక్తం చేత కొనబడిన బిడ్డవు కాబట్టి, రక్షణ పొందిన విశ్వాసివి కాబట్టి నీ వైపు కన్నెత్తి చూడడానికి అపవాది భయపడతాడు. నీ దగ్గరికి రావాలంటే యేసయ్య పర్మిషన్ తీసుకొని వస్తాడు. హల్లెలూయా. పర్మిషన్ తీసుకొని వస్తాడు. యోబు దగ్గరకు వచ్చాడా? రాలేదా? అపవాది దేవుని పర్మిషన్ తీసుకొని యోబు దగ్గరకు వచ్చాడు. కొన్నిసార్లు నీ దగ్గరకు రావడానికి దేవుని పర్మిషన్ తీసుకొని అపవాది వస్తాడు. కానీ ఊరికే రావడానికి మాత్రం వాడికి అధికారం లేదు. దేవుని అనుమతితో మాత్రమే వస్తాడు అని గుర్తించాలి. ఇప్పుడు శిష్యులు ఏకాంతంగా రహస్యంగా యేసయ్య దగ్గరకు వచ్చి అడుగుతున్న మాట ఏంటంటే, తరువాత శిష్యులు ఏకాంతముగా యేసు వద్దకు వచ్చి, మేము ఎందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతిమి? అపవిత్రాత్మలు నువ్వు వెళ్ళగొట్టేసావు యేసయ్య, మరి మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాము అని అడిగితే యేసయ్య చెప్పిన మాట 20వ వచనం, అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే. మొహమాట పడ్డాడండి యేసయ్య? ఏమన్నా స్పష్టంగా చెప్పేశాడు. మెడికల్ చెకప్కి వెళ్ళే వారికి తెలుసు, రక్త పరీక్షలకు, బ్లడ్ టెస్ట్కి ఇస్తూ ఉంటాము, ఎక్స్రేలని, ఈసీజీలని, సిటీ స్కాన్లని, ఇవన్నీ టెస్టులు చేయించుకుంటున్నప్పుడు ఆ మెషిన్ ఏమన్నా మొహమాట పడుతుందండి? అమ్మో ఈవిడికి రక్తం తక్కువ ఉందని చెప్తే బాధపడుతుందని ఏమన్నా కొంచెం నంబర్లు పెంచి నార్మల్ రేంజ్లో వేసిస్తుందా? ఉండదు కదా. పరీక్షలకు వెళ్తే ఆ మెషిన్ ఏది ఉంటే అది చెప్పేస్తుంది అంతే. ఆరోగ్యం బాగుంటే బాగుందని చెప్తుంది, తేడా ఉంటే తేడా చెప్తుంది. యేసయ్య దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి ఎవరికి యేసయ్య పూతలు పూసేసి నీ పరిస్థితి బాగాలేకపోయినా నువ్వు బాగానే ఉన్నావని ఎవరిని చెప్పి పంపించలేదండి. మనుషుల్ని మెప్పించే మాటలు, పై పూతలు, మేకప్లు ఆయన దగ్గర లేవు. ఆయన దగ్గర ఉన్నదంతా వాస్తవము అంతే. శిష్యులు వెళ్ళి, అయ్యా మేము ఎందుకు ఆ పవిత్రాత్మను వెళ్ళగొట్టలేకపోయామని అడిగితే యేసయ్య అంటున్నాడు, సింపుల్గా, క్లియర్గా, సుత్తి లేకుండా సూటిగా ఒక మాట చెప్పేశాడు. ఏంటంటే, మీ అల్ప విశ్వాసము చేతనే. అంతే.
అద్భుతం ఎందుకు జరగలేదంటే మీలో విశ్వాసం లేదయ్యా. నాతో తిరుగుతున్నారు కానీ విశ్వాసం లేదు. అందుకే యేసయ్య అన్నాడు, మూర్ఖతరము వారలారా, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మిమ్మల్ని ఇంకెంతకాలం నేను సహిస్తాను. ఉదయకాల సమయంలో ఇక్కడికి రాబోయే ముందు దేవుని సన్నిధిలో అడుగుతున్న ప్రభు ఏం చెప్పాలి, నీ వాక్యం ఏం బోధించాలని ప్రభు సన్నిధిలో కనిపెడుతుంటే దేవుడు ఇదే మాట నాకు జ్ఞాపకం చేశాడు. మీలో ఎంతమంది, మనలో ఎంతమంది విషయంలో దేవుడు అసహనంగా ఉన్నాడో ఒకసారి పరీక్షించుకోవాలి. దేవుడు మనతో ఎప్పుడు అసహనంగా ఉంటాడు? పిల్లలు స్నానం చేయకుండా ఇంట్లో మురికిగా పొద్దు నుంచి రాత్రి దాకా తిరుగుతుంటే తల్లి అసహనం అయిపోద్ది కదండి. ఇంకేలా మురిగ్గా ఏం తిరుగుతారు, వెళ్ళండి స్నానం చేయండి, అవునా కాదా? ఇల్లంతా చండాలంగా ఉంటే ఇంటి యజమానుడు ఏమంటాడు, సర్దు ఇల్లంతా, ఏంటి ఇలా పెట్టావు? యేసయ్య విశ్వాసం చూసి ఎప్పుడు అసహనం చెందుతాడు, ఎప్పుడు ఆయన చికాకు పడతాడు, ఎప్పుడు ఆయన నిరుత్సాహపడతాడు, నిన్ను నన్ను చూసి ఎప్పుడు ఆయన ఇంపేషెంట్ అవుతాడంటే విశ్వాసం లేకపోతే. ఇప్పుడు మన స్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకోవాలి. అర్థమవుతుందండి? అద్భుతం చేయడానికి దేవుడు సంసిద్ధుడుగా ఉన్నాడు. ఆయన శక్తి ఎప్పుడు మరి మారని మార్పు చెందని శక్తే. ఎంతమంది దేవుని శక్తి ద్వారా అద్భుతాలు పొందుకుంటున్నా ఇంకా ఆయన శక్తి అలాగే తరగకుండా చెరగకుండా ఉంది. కానీ ఆయన శక్తిని పొందుకోవడానికి, ఆయన నుండి అద్భుతాలు పొందుకోవడానికి నీలో నాలో తగినంత విశ్వాసం ఉందా లేదా అనేది మనము పరిశీలన చేసుకోవాలి. అందుకే దేవునితో మనము పార్ట్నర్స్ అంట. ఏంటండి? పార్ట్నర్స్ అనే మాట ఎక్కువ బిజినెస్లో వింటూ ఉంటాం కదా. బిజినెస్ పార్ట్నర్షిప్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండోయ్. ఎందుకంటే కొంతమంది పార్ట్నర్లు మోసం చేసేస్తారు. సగం అని షేర్ పెట్టుకుంటారు. కొంతకాలం అయ్యాక ఏదో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి మోసం చేసేసి ఒకరిని ముంచేస్తుంటారు, ఒకరు తేలుతుంటారు, ఒకరు మునిగిపోతుంటారు కదండి. దేవునితో మనం పార్ట్నర్స్, వి ఆర్ స్పిరిచువల్ పార్ట్నర్స్ విత్ క్రైస్ట్. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే యేసయ్యతో మనం ఏ విషయంలో పార్ట్నర్షిప్ కలిగి ఉండాలంటే, నీ జీవితంలో అద్భుతం చేయాలంటే నీ పార్ట్ నువ్వు చేయాలి, యేసయ్య పార్ట్ యేసయ్య చేస్తాడు. నీ భాగం నువ్వు చేయాలి, నీ వంతు నువ్వు చేయాలి, యేసయ్య చేయాల్సింది యేసయ్య చేస్తాడు. ఇప్పుడు మన వంతు ఏంటంటే, అద్భుతం జరగాలంటే మన వంతు ఆయన యందు విశ్వాసం ఉంచడం. విశ్వాసం అనే మన వంతు మనం చేస్తే అద్భుతం అనే ఆయన వంతు ఆయన చేస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? మన జీవితంలో ఇంకా ఎందుకు జరగట్లేదు అద్భుతాలు? ఇంకా ఎందుకు సమస్యలు, మొండి సమస్యలు ఇంకా ఎందుకు మనల్ని వేధించుకు తింటున్నాయి? ఇంకా ఎందుకు ఏడుస్తూనే బ్రతుకుతున్నాం? ఇంకా ఎందుకు నిట్టూర్పులోనే బ్రతుకుతున్నాం? ఇంకా ఎందుకు సంకెళ్ళ చేత బంధించబడినట్లుగా ఒక రకమైన జైల్లోలాగా ఎందుకు బ్రతుకుతున్నాం మనం అంటే, విశ్వాసం తగినంత వాడట్లేదన్నమాట. విశ్వాసం తగినంత మనలో ఉండట్లేదన్నమాట. అందుచేతనే అద్భుతాలు పొందుకోలేకపోతున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ మనలో విశ్వాసం కొరతగా ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ యూ. నీతో నేను సంతోషంగా లేను. ఒకసారి యేసయ్య ముఖాన్ని ఊహించుకుందాం. ఆయన మనతో సంతోషంగా ఉంటే ఆయన మొహంలో ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఆయన మనతో సంతోషంగా లేకపోతే ఆయన అంత ఆనందించడు మన గురించి. దేవుడు మన యందు ఆనందించే విధంగా మన జీవితాలు ఎప్పుడు ఉంటాయంటే మనం విశ్వాసంలో గొప్పవారంగా ఉన్నప్పుడు. హల్లెలూయా. ఎవరండి ధనవంతులు దేవుని దృష్టిలో ధనవంతులు ఎవరంటే విశ్వాసంలో ధనవంతులే. హల్లెలూయా. గొప్ప విశ్వాసం నీలో ఉంటే నువ్వు ధనవంతురాలు వేసే దృష్టిలో, నువ్వు ధనవంతుడు వేసే దృష్టిలో. నీ హృదయం అనే బ్యాంకులో ఎంత విశ్వాసం ఉంది? ఫుల్గా ఉందా, నిల్లుగా ఉందా? కొంతమందికి నిల్లుగా ఉంటుంది. వస్తారు మందిరానికి ఆదివారం, ఏదో ఇంత విశ్వాసం వేసుకొని వెళ్తారు, ఆ గేట్ దాటగానే ఆవిరైపోద్ది, అది ఉండదు ఇంకా. నిల్లు విశ్వాసంతో తిరుగుతూ ఉంటే నీ జీవితం కూడా నిల్లుగానే ఉంటుంది. నిల్లు అంటే ఏంటండి? NIL ఇంగ్లీష్లో. నిల్లు అంటే ఖాళీ అని. విశ్వాసం ఖాళీ అయిపోతే కార్యాలు కూడా ఖాళీయే, చూడలేము. నీ బిడ్డల విషయంలో చూడలేవు, నీ భర్త విషయంలో చూడలేవు, నీ ఉద్యోగ విషయంలో చూడలేవు, నీ వ్యాపార విషయంలో చూడలేవు, నీ భవిష్యత్తు విషయంలో అద్భుతాలు నువ్వు పొందుకోలేవు. ఒట్టి వ్యక్తిగానే, ఖాళీ చేతులతోనే, కొరతలతోనే, కొదువలతోనే, అసంతృప్తిగానే జీవిస్తూ ఉంటావు తప్ప సమృద్ధి అయిన జీవితాన్ని మాత్రం నీ జీవించలేవు విశ్వాసంలో నీవు కొరతగా ఉన్నట్లయితే. యేసయ్య అంటున్నాడు, ఇంకొక మాట చదువుకొని ముగిద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనం, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని
నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు, మనందరికీ తెలుసు. యేసయ్య అంటున్నాడు, మీకు కూడా అసాధ్యమైనది ఏది ఉండదు. ఎప్పుడంటే మీలో ఆవగింజంత విశ్వాసము ఉంటే. కానీ ఆవగింజంత విశ్వాసం కూడా లేదన్నమాట, నలుసంత కూడా లేదనమాట విశ్వాసం. అందుకే మన జీవితాల్లో కార్యాలు పొందుకోలేకపోతున్నాం. ఈ ఉపవాస ప్రార్థనకి ఎందుకు వచ్చామంటే విశ్వాసాన్ని నింపుకోవడానికి వచ్చాం. హల్లెలూయా.